కథ పేరు కనకయ్య కలల పందెం. చెన్నయ్య మంచి వంటవాడు, అద్భుతంగా వంట చేసేవాడు. వాడికి భార్య కుటుంబం అంటూ లేదు. వంట పని కోసం ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పొట్టపోసుకునేవాడు. కొన్నేళ్ళు ఇలా గడిచాక ఏదైనా ఒక చోట స్థిరపడాలనుకున్నాడు. ఒక ధనికుడి ఇంట వంటవాడిగా చేరాడు. ఆ ఇంటి యజమాని పేరు కనకయ్య, పరమ పిసినారి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే తన ఆస్తిని పిల్లలకు పంచవలసి వస్తుందన్న భయంతో పెళ్లికే స్వస్తి పలికిన పెద్ద మనిషి. ఆయనకు ముసలితనం పైబడుతున్నది. వేళకు ఇంత వండి పెట్టడానికి, బట్టలు అవి ఉతకడానికి ఒక మనిషి కావలసి వచ్చాడు. అయితే పెళ్ళైన వాడిని పనిలోకి తీసుకుంటే వాడి భార్య పిల్లలను పోషించవలసి వస్తుంది కదా. అందువల్ల ఏ బాదరబందీ లేని సేవకుడి కోసం ఎదురు చూస్తున్న కనకయ్య చెన్నయ్య వివరాలు తెలియగానే సంతోషంతో పొంగిపోయాడు. ఇంతకాలానికి తాను ఎదురు చూస్తున్న వంట మనిషి దొరికాడని ఆనందంతో పనికి కుదుర్చుకున్నాడు. అయినా తన కడుపుకు కూడా సరిగ్గా తినని తన యజమాని పిసినారితనం చూసి చెన్నయ్య బాధపడ్డాడు. అయినా తినకుండా, తనను తిననీయకుండా చీటికి మాటికి చీవాట్లు పెట్టే యజమానిని చూస్తే వాడికి జాలి కలిగేది. దీపావళి పండగ వచ్చింది. ఊరంతా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇళ్లన్నిటినీ శుభ్రపరచి అలంకరించారు. ఘుమఘుమలాడే పిండి వంటలు చేసుకుంటున్నారు. ఇరుగు పొరుగును చూసి చెన్నయ్య కూడా దీపావళికి చేసే పిండి వంటలు చేశాడు. అయితే ఆ సంగతి వాడి యజమానికి తెలియదు. భోజనానికి కూర్చున్న యజమానికి ఎదురుగా ఉన్న వంటలను చూడగానే ఒక్కసారిగా కళ్ళు చెదిరి కడుపు తరుక్కుపోయింది. ఏమిటి చెన్నయ్య, ఈ వంటలు కొంపతీసి నెలకు సరిపడా ఈరోజే వండేశావా ఏమిటి అని అడిగాడు పళ్ళు పటపటలాడిస్తూ, కోపం బాధ మిళితమైన కంఠస్వరంతో. ఈరోజు దీపావళి కదా బాబు, కనీసం సంవత్సరానికి ఒక్క పండగ రోజైనా తమరు కడుపు నిండా రుచికరమైన భోజనం చెయ్యాలని ఇన్ని వంటలు చేశాను అన్నాడు చెన్నయ్య చేతులు మెల్లగా జోడించి. అవునవును, పండగ కదా, ఆ మాట మరిచాను అన్నాడు కనకయ్య. తాను గట్టిగా మందలిస్తే వాడు తనను అసహ్యించుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు తనకే సమస్య కదా అని గ్రహించి కాస్త శాంతం నటించాడు కనకయ్య. వీడు చేసిన వంటకాలకేమో చాలా డబ్బు ఖర్చయిపోయింది. ఎంత మొత్తుకున్నా అది తిరిగి రాదు. ఇప్పుడు చేయగలిగిందల్లా ఆ వంటలన్నింటినీ తానొక్కడే తినేయడం. వీణ్ణెందుకు తిననివ్వాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ తినడం ప్రారంభించాడు. వంటలు చాలా రుచిగానే ఉన్నాయి. పీకల దాకా తిని బ్రేవుమని త్రేయించాడు. కడుపు పెద్ద బాణలా తయారైంది. వండిన వంటలన్నిటినీ తినేశాడు కానీ ఎంత ప్రయత్నించినా జిలేబీలను మాత్రం ముట్టుకోలేకపోయాడు. అయినా వాటిని కూడా చెన్నయ్యను తిననివ్వకూడదన్న దృఢ సంకల్పంతో ఒక పథకం ఆలోచించాడు. చెన్నయ్య, జిలేబీలను చేసిన వెంటనే తినకూడదు. కొన్ని గంటల తర్వాత తింటేనే రుచిగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకెళ్ళి భద్రంగా దాచిపెట్టు, సాయంకాలం తింటాను అన్నాడు. చెన్నయ్య అలాగే చేశాడు. సాయంకాలం అయింది. అయినా కనకయ్యకు ఏమాత్రం ఆకలి కాలేదు. అయినా జిలేబీలు అన్నిటినీ తనే తినాలనుకున్నాడు. అందువల్ల చెన్నయ్యను కేక వేసి పిలిచి, ఇవాళ పండగ కదా, సరదాగా ఒక పందెం వేసుకుందాం. అప్పుడే పండగ శోభిస్తుంది. ఇద్దరం ఇప్పుడే వెళ్ళి పడుకుందాం. ఆసక్తికరమైన కలలు కనడానికి ప్రయత్నిద్దాం. పొద్దున లేవగానే మన ఇద్దరిలో ఉత్తమమైన కళను వివరించే వారికే జిలేబీలు. ఏమంటావు అని అడిగాడు. యజమాని మాట కదా, చెన్నయ్య ఎలా కాదనగలడు? అలాగే బాబు అన్నాడు. కనకయ్య సంతోషంగా వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆకలి అందుకుంటుంది. జిలేబీలన్నిటినీ నేనే తినేస్తాను. నేను చెప్పేదే అద్భుతమైన కళ అని బుకాయిస్తాను. నా మాటకు ఎదురాడలేడు కదా ఈ మందమతి వెధవా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటికల్లా కనకయ్య ఆనందంగా గొరక పెట్టడం చెన్నయ్య విన్నాడు. వాడి కడుపు ఆకలితో నకనకలాడుతోంది. మెల్లగా అడుగు మీద అడుగు వేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. పాత్ర మూత తీసి జిలేబీలు ఒక్కొక్కటిగా తినసాగాడు. పొద్దుట్నుంచి వాడేమీ తినలేదు.
వాడు వండిన వంటలన్నీ యజమాని బకాసురుడిలా తినేయడం వల్ల వాడికేమీ మిగలలేదు. ఇప్పుడేమో ఒక్క జిలేబీ కూడా మిగల్చకుండా అంతా తినేసి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా పడుకున్నాడు. కనకయ్య తెల్లవారగానే నిద్రలేచి, చెన్నయ్య, నీకు రాత్రి ఎలాంటి కల వచ్చిందేమిటి అని అడిగాడు ఆదుర్దాగా. భయంకరమైన కల బాబు అన్నాడు చెన్నయ్య చేతులు జోడిస్తూ. నాకెలాంటి కల వచ్చిందో తెలుసా? మహా అద్భుతమైన కల. ఏనుగు మాల వేయడంతో నేను ఒక అందాల రాజకుమారిని వివాహమాడి ఆమె రాజ్యానికి రాజునయ్యాను. పట్టాభిషేక ఉత్సవం పూర్తయ్యాక నేను రాణి దర్బారులో కొలువుదీరాము. మంత్రులు, సామంతులు, సేనానాయకులు, పండితులు, ప్రముఖులు, రాజోద్యోగులు జేజేలు పలికారు. అప్సరసలను మించిన నర్తకీమణుల అద్భుత నాట్యాన్ని తిలకించాను. రాజ్యంలోనే పేరుగాంచిన గాయని గాయకుల అద్భుత గానాన్ని రోజంతా వీణల విందుగా ఆలకించాను. అదొక అద్భుత అనుభవం. అది సరే, నీకు ఎలాంటి కల వచ్చిందో ఇంకా నువ్వు చెప్పనే లేదే అన్నాడు కనకయ్య. అదేం చెప్పమంటారు బాబు, అటు కళ్ళు మూసానో లేదో తెలియదు. కాళికాదేవి కళ్ళు ఉరుముతూ నా ముందుకు ఉరికి, అప్రాచ్యుడా, సంతోషంగా గడపవలసిన ఈ పండుగ పూట పొద్దుట్నుంచి ఏమీ తినకుండా పస్తుతో పడుకున్నావా? ఇప్పుడే వెళ్ళి వంటగదిలో ఉన్న జిలేబీలన్నింటినీ తినేసేస్తావా లేదా? లేక గొంతు నులిమి చంపేయమన్నావా అని హుంకరించింది. నేను భయంతో వణికిపోతూ, తల్లి, ఆ పని మాత్రం చేయలేను. నేను నా యజమాని ఒక పందెం వేసుకున్నాం. ఆ పందెం ప్రకారము బ్రహ్మాండమైన కలగన్న వారే వాటిని తినాలి. అది తెల్లవారేకే సాధ్యం. కాబట్టి దయతలచి నన్ను బలవంత పెట్టవద్దు. నా యజమానికి ఇచ్చిన మాటను తప్పలేను అని చెప్పాను. అయితే ఆమె నా మాట వినిపించుకోలేదు. నా మాటకు ఎదురాడకు, వెళ్ళి జిలేబీలు తిను. నా ఆజ్ఞను తిరస్కరించావో ఇప్పుడే హతమారుస్తాను అంటూ త్రిశూలాన్ని పైకెత్తింది బాబు. పండగ పూట ప్రాణాలు కోల్పోవడం ఇష్టలేక జిలేబీలను తినవలసి వచ్చింది అన్నాడు దీనంగా ముఖం పెట్టి చెన్నయ్య. ఇంత పెద్ద కథ విని విసిగిపోయిన కనకయ్య, నాకు ఎలాంటి చప్పుడు వినిపించలేదే, పక్క గదిలోనే కదా నిద్రపోతున్నాను. నువ్వు పిలిచి ఉంటే నీ రక్షణకు వచ్చి ఉండేవాణ్ణి కదా. కలలో ఎవరో బెదిరించారని జిలేబీలన్నీ తినేశావే అన్నాడు బాధగా. తమ సహాయం తీసుకోవాలని అనుకున్నాను బాబు. అయితే మీరు రాజదర్బారులో సింహాసనం మీద రాణిగారి పక్కన కూర్చొని నర్తకీమణుల నాట్యాన్ని తిలకిస్తున్నారు. మీ చుట్టూ మంత్రులు, అంగరక్షకులు, భటులు చెప్పలేనంతమంది. అయినా ధైర్యం చేసి మీ ఎదుటికి చొచ్చుకురావడానికి ప్రయత్నించి ముందుకు అడుగు వేశాను. వెంటనే 2 భటులు నా రెక్కపట్టి యువతలకి లాగి వెనుక్కు తోసేశారు. వాళ్ళు నన్ను తమ దరిదాపులకు కూడా రానిస్తే ఒట్టు అన్నాడు చెన్నయ్య చెప్పలేని నిస్సహాయతను కనబరుస్తూ. కనకయ్య నోట మాట రాలేదు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తన ఎత్తుకు పై ఎత్తు వేసిన చెన్నయ్య తెలివిని మనసులోనే మెచ్చుకున్నాడు. తన నీడలో బతుకుతూ ఉన్న వాణ్ణి మోసం చేయాలన్న తన మూర్ఖపుటాలోచనకు సిగ్గుపడ్డాడు. తెలివైనవాడు, నమ్మకస్తుడు అయిన చెన్నయ్యను వదులుకోవడానికి ఆయనకు మనసొప్పలేదు. అయినా కూర్చుని తిన్నా తరగని ఆస్తి తనకున్నది. ఎందుకు ఈ పిసినారితనం అని బాధతో ఆలోచించాడు. ఆ రోజు నుంచి తాను కడుపు నిండా తింటూ చెన్నయ్యకు ఇంత పెడుతూ సుఖంగా కాలం గడిపాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.